ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుంటే మనకు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనము ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. అది అక్కడ రాస్తున్నాడు. అక్కడ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయంలో నుంచి చదువుతున్నాను, మొదటి 5 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీదనున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మ్రొక్కిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకయుండుటయే మేలు. అది ఇంకేముంది చూడండి. దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలంటండి, నీ ప్రవర్తన అంతటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. మనల్ని మనమే ఇప్పుడు మందిరానికి ఏదో లేచి వచ్చేసాము అన్నట్టుగా రాకూడదు. అక్కడే అదే చెప్తున్నాడు. బుద్ధిహీనులు బలులు అర్పించడానికి వచ్చేసినట్టు మీరు అలా రాకూడదు. అలా దేవుని మందిరంలోనికి ఏమీ సిద్ధపాటు లేకుండా రాకూడదు. కానీ ఎలా రావాలంట, మీరు మీ మందిరమునకు, దేవుని మందిరమునకు అంటున్నాడు అక్కడ. మరి ఎలా పడితే అలాగా ఏదో ఉన్న పాటున లేచి వచ్చేయడం కాదు. ఎలా రావాలంటే ఉదయాన్నే లేచి కాదు, ఈ వారం అంతా కూడా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొనొచ్చు. బుద్ధిహీనులు అర్పించినట్లు ఏదో బలులు ఏదో మాట వరుసకు ఏదో కానుకేసేసి వెళ్ళిపోదాం అనుకుని దేవుని మందిరంలోనికి రాకూడదంట. వాళ్ళు అలా అర్పించడం కంటే ఏం చేయాలంట, దేవుని మందిరానికి శ్రద్ధగా నా హృదయాన్ని నేను సిద్ధపాటు చేసుకుంటాను, దేవుని వాక్యం వినడానికి, ఆయన మాటలను ఆలకించడానికి నేను వెళ్తున్నాను అనుకొని చాలా సిద్ధపాటు కలిగిన హృదయాలతో మనము రావాలి అని దేవుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి అక్కడ అదే చెప్తున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు. ఏంటి? దేవుని మందిరంలోనికి వచ్చి ఆలకించాలంట. ఏం ఆలకించాలి? దేవుని మాటలు. రోమీలకు రాసిన పత్రికలో అదే ఉంటుంది కదా, వినుట ద్వారా విశ్వాసము కలుగును, విశ్వాసము దేవుని గూర్చిన మాటలు వినుట వలన కలుగుతుంది అని ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు మళ్ళీ మళ్ళీ కూడా భక్తుల ద్వారా రాయిస్తున్నాడు. మనం ఏం చేయాలంట, విస్తారమైన మాటలు పలకడం కంటే ఏదో వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోయేలాగా కాకుండా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి అన్న హృదయం కలిగి మనము రావాలంట. ఇంకేమన్నా చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమందున్నాడు, నీవేమో భూమి మీద ఉన్నావు. అంటే ఎవరు మనకి పైగా ఉన్నారండి? దేవుడు పైన ఉన్నాడు, ఆయన సమస్తమును చూచుచున్నాడు. అదే అక్కడ భక్తుడు చెప్పాలనుకున్న మాట. దేవుడు పైనుంచి సమస్తమును చూచుచున్నాడయ్యా, నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి దేవుని మందిరంలోనికి. ఎలా పడితే అనాలోచనగా అంటున్నాడు. అందుకనే ఏదో ఉన్న పాటున లేచి వచ్చేయకూడదంట. సిద్ధపాటు కలిగి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి వచ్చే ముందే నీ ప్రవర్తన అంతటిని నువ్వు జాగ్రత్తగా చూచుకోవాలంట. ప్రార్థన ఏమని చేసుకోవాలి? సిద్ధపాటు ప్రార్థన. ప్రవ్వా, నీ మందిరంలోనికి నేను వెళ్తున్నాను, లేకపోతే నీ మందిరంలోనికి నేను వచ్చాను, నీకు ఆయాస్కరంగా ఇంకా నాలో ఏదైనా ఉంటే దయచేసి తీసివేయండి ప్రవ్వా. సిద్ధపాటు కలిగిన హృదయాలతో నీ సన్నిధిలో నేను సంతోషించే కృపను నాకు దయచేయండి నాయన. నాకు ఈ వారమంతటి మీకు ఆయాస్కరంగా నేను ఏదైనా చేశానేమో దయచేసి నన్ను సరిచేయండి ప్రభు అని దేవుని మనము వేడుకొనాలంట. అక్కడ అదే చెప్తున్నాడు. ఇంకా విస్తారమైన పనుపాట్ల వలన స్వప్నము కలుగును, పెట్టు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగునంట. ఎక్కువ మాటలు మాట్లాడితే ఏమొస్తుందంట? బుద్ధిహీనుడు అయిపోతాడంట. అందుకనే దేవుని మందిరంలో చాలా శ్రద్ధగా ఉండి కూర్చుని మనము
ఆలకించడం నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి పరిశుద్ధ సింహాసనం నుండి దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని మనం చాలా శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకు ఇదే మాట కనబడుతుంది, సిద్ధపాటును కూర్చున్న మాట. కాబట్టి నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును, అందరం కలిసి చదువుదామండి, మీరును అది ఏంటంట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. ఏం కలిగి ఉండాలంట? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉండాలంట. ఈ గంట ఇక్కడ వాక్యం వినేసి లోకంలోనికి వెళ్ళిపోతాము. ఈ వారం అంతా మనం ఏం చేస్తున్నాం అన్నది పైన ఎవరున్నారంటే ఆకాశంలో ఎవరున్నారు? పైన ఆకాశం అందు దేవుడు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఆయన సమస్తమును అక్కడి నుంచి నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ సమస్త ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక నీవేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినము వరకు నీవు ఎవరికి ఉత్తరవాదం చెప్పక్కర్లే. ఎవరికి చెప్పాలి ఉత్తరవాదం? కేవలం ఆకాశమందున్న దేవునికి మాత్రమే మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన సమస్త ప్రవర్తన యందు మనము ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటది? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వారం అంతా మనం ఏం చేసామో దేవుడి దగ్గర రీల్ క్యాసెట్ అలా వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుడు వచ్చేంత వరకు, ఆయన ప్రత్యక్షమయ్యే దినము వరకు మనం ఏం చేయాలి? అటువంటి నిబ్బరమైన బుద్ధి కలిగి మరి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మనము సరి అయిన నిరీక్షణ కలిగి పరిశుద్ధులమై ఉండాలి. సమస్త ప్రవర్తనలో ఆయనకు ఆయాస్కరముగా ఏదైనా ఉంటే, మన ఆత్మ విషయంలో, మన మాటల విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన తలంపుల విషయంలో, మన నడతల విషయంలో మనం ఇంకా ఏమి చేసినా కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలి. అదే కదా పౌలు భక్తుడు కూడా అదే చెప్తాడు. నువ్వు పండుకొనినను లేచినను ఎవరికి ఇష్టంగా ఉండాలంట? దేవునికి ఇష్టంగా ఉండాలంట. అదే భక్తుడు కూడా అక్కడ రాస్తున్నాడు. కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి మనము ఉన్నాం కదా. మనము ఇదే నిరీక్షణలో బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఆదివారము మనం ఆదివారం అనే కాదు, ఎప్పుడు మందిరానికి వచ్చినా వచ్చే ముందు మనం ఒక సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలంట. ఏంటి? నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ సమస్త ప్రవర్తనను ఏం చేయాలంట? పరీక్షించి చూచుకొని ఏమైనా ఆయనకు ఆయాసకరముగా ఉంటే ఏం చేయాలి? మనము ఎప్పటికప్పుడు మనల్ని మనమే పశ్చాత్తాపం పొంది మనము సరి చేసుకోవాలి. అట్టి కృప దేవుడు ఈ దినం మనందరికీ దయచేసి మన హృదయాలను ఈ దినము కొరకు ఆయన సిద్ధము చేయునుగాక. ఆమేన్.